దుర్గ జ్యోతిష్యాలయం, అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966111955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ కేపీహెచ్బి కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ఏటీఎం పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966111955. నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారీగా కురిసిన వర్షం. దొంగలు పోయి గజదొంగలు వచ్చారు కిషన్ రెడ్డి. తండ్రైన టాలీవుడ్ హీరో మంచు మనోజ్. హైదరాబాద్ ప్రజలు సీఏఏకు వ్యతిరేకం అసదుద్దీన్. కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు. తులసీవనం వంటి తిరుపతిని గంజాయవనం చేశారు పవన్ కళ్యాణ్. వైసీపీకి రాజీనామా చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు. ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల. అవినాష్ రెడ్డి స్థానంలో మరొకరిని నిలబెట్టాలని జగన్ అనుకుంటున్నారు షర్మిల. దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఎన్నికల విధులు. ఈసీ ఏపీ సీఈఓకు పురంధేశ్వరి లేఖ. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రాత్రి నుంచి చలిగాలతో పాటు అక్కడక్కడ చిరుజల్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నారాయణఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం కురిసింది. మండలాల వారీగా నమోదైన వర్షపాత వివరాలు చూసినట్లయితే కంటి 64.2 మిల్లీమీటర్లు, మనూరు 43.2 మిల్లీమీటర్లు, నాగల్గిద్ద 30.4 మిల్లీమీటర్లు, సిర్గాపూర్ 8.8 మిల్లీమీటర్లు, నిజాంపేట 5.3 మిల్లీమీటర్లు, నారాయణఖేడ్ 6.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో దొంగలు పోయి గజదొంగలు వచ్చారన్నారు. సికింద్రాబాద్ లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం నుంచి వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీలను పూర్తి చేయని రేవంత్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. మరోవైపు మోదీని 3వ సారి ప్రధాని చేయాలని ప్రజలను కోరారు. హీరో మంచు మనోజ్ తండ్రి అయ్యారు. ఆయన భార్య భూమా మౌనిక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా మంచులక్ష్మి వెల్లడించారు. మనోజ్, మౌనిక ఆడబిడ్డకు జన్మనివ్వటం మాకు చాలా సంతోషంగా ఉందని, తన అన్న ధైర్యం, ఆనందానికి అవధులు లేవన్నారు. చిన్నారిని మేము ప్రేమగా యమం పులి అని పిలుస్తాం. ఆ కుటుంబానికి శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటానని మంచులక్ష్మి తెలిపారు. హైదరాబాద్ ప్రజలు సీఏఏకు వ్యతిరేకమని, ఆ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసి బీజేపీని ఓడిస్తారని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సీఏఏ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. సమానత చట్టానికి ఇది విరుద్ధం. అందుకే నేను పార్లమెంట్ లో సీఏఏ ప్రతులు చించేశాను. ఈ చట్టంపై నా పోరాటం కొనసాగుతుంది. ఆ చట్టాన్ని ప్రోత్సహించే పార్టీలను ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తాజాగా సిబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా కవిత శని ఆదివారాల్లో సిబిఐ కస్టడీలో ఉండనున్నారు. కోర్టు ఆదేశాలతో కవితను సిబిఐ సెంట్రల్ ఆఫీస్ కు అధికారులు తరలించారు. ఈ కేసులో అప్రూవల్ మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను సిబిఐ అధికారులు విచారించనున్నారు. అయితే కస్టడీ సమయంలో ప్రతి 48 గంటలకు ఒకసారి కవితకు మెడికల్ టెస్ట్ చేయనున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అది ఎక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్.
I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630 అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8466044441. బ్యాక్ టు న్యూస్. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుపతిలో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ ప్రభుత్వం వారు ఏరికొరి నియమించుకున్న అధికారులు మంటగలిపిన తీరు శ్రీవారి భక్తులను మనోవేదనకు గురిచేస్తుందని అన్నారు. టీడీడీ నిధులను సైతం మళ్లించే కుట్రలకు తెరదీశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ధర్మ పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తులసి వనం వంటి తిరుపతిని గంజావనంగా మార్చేశారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ ముఠాలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోగలిగేది జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మాత్రమే స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో ప్రచారం నిర్వహిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే చిట్టిబాబు పార్టీ మారటం విశేషం. పి గన్నవరం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కొండేటి చిట్టిబాబు ఎమ్మెల్యేగా కొలుపొందారు. గత నెల 17వ తేదీన జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫిలిమ్స్ ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. ఇటీవల ప్రిలిమినరీ కీ విడుదల చేసిన అధికారులు ఇప్పుడు ఫైనల్ కీతో పాటు ఫలితాలను ప్రకటించారు. మొత్తంగా 4496 మంది మెయిన్స్ అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. కడప ఎంపీ అభ్యర్థిగా తాను ప్రచారం చేయడాన్ని ప్రారంభించి కేవలం 4-5 రోజులు మాత్రమే అయిందని, ఈ 4-5 రోజుల్లోనే వైసీపీలో చాలా మార్పు వచ్చిందని, వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని మార్చబోతున్నారని, ఆయన స్థానంలో మరో అభ్యర్థిని నిలబెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయని వైఎస్ షర్మిల అన్నారు. అవినాష్ ను మార్చాలనే ఆలోచనలో జగన్ ఉన్నారంటే వివేకాన్ని అవినాష్ హత్య చేశాడని మీరు ఒప్పుకుంటున్నట్లేనా? సిబిఐ చెబుతున్న నిజమేనని ఒప్పుకుంటున్నట్లేనని, అందుకే కడప స్థానం నుంచి అవినాష్ ను మారుస్తున్నారని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగిస్తున్నపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈఓకు లేఖ రాశారు. దేవాదాయ శాఖ సిబ్బంది ఎప్పుడు ఎన్నికల విధులు పాల్గొనలేదని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఆలయాలకు సంబంధించిన విధులు నిర్వర్తించాల్సిన దేవాదాయ సిబ్బంది ఎన్నికల విధులకు వెళ్తే భక్తులు ఇబ్బంది పడతారని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అనేక పండుగలు, ఉత్సవాలు ఉన్నాయని పురంధేశ్వరి వెల్లడించారు. వేసవి సెలవుల్లో ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో దేవాదాయ సిబ్బందికి ఎన్నికల విధులపై పునః పరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారీగా కురిసిన వర్షం. దొంగలు పోయి గజ దొంగలు మార్చారు కిషన్ రెడ్డి. తండ్రైన టాలీవుడ్ హీరో మంచు మనోజ్. హైదరాబాద్ ప్రజలు సీఏఏకు వ్యతిరేకం అసదుద్దీన్. కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు. తులసీవనం వంటి తిరుపతిని గంజావనం చేశారు పవన్ కళ్యాణ్. వైసీపీకి రాజీనామా చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల. అవినాష్ రెడ్డి స్థానంలో మరొకరిని నిలబెట్టాలని జగన్ అనుకుంటున్నారు షర్మిల.
దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఎన్నికల విధులు ఈసీ ఏపీ సీఈఓకు పురంధేశ్వరి లేఖ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.